భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచ్లు ఇమీడియట్గా వేయాలి. యుద్ధ ప్రాతిపదికన దాని మీద చర్య తీసుకోవాలని ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి నేను ఇప్పటికి 4 సార్లు మంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను, ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను. అధ్యక్ష, ఈ గణపవరం సంబంధించిన వంతెన ఏలూరు జిల్లాలోని చేబ్రోలు ఉండి నుంచి రహదారి నందు కిలోమీటర్ 17.4 వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెన పునర్నిర్మాణం గావించుట. చేబ్రోలులో ఉండి రోడ్డులో 17/4 కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకయ్య కాలువ మీద ఉన్న పాత వంతెనకు బొబ్బిలి మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా, చర్చ పెట్టండి. చర్చ చెప్తారు మంత్రి గారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. లోకేష్ గారు కూర్చోండి. మీరు బీఎస్సీకి ఇంపార్టెన్స్ బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాలి. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఈ ఇష్యూ? బీఎస్సీలో మీరు ఇది ఇచ్చారా? కనీసం అడిగారా? మీరు బీఎస్సీలో ఇది కనీసం అడిగారా? మీరు అడిగారా సార్? సార్ బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు, మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో, ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. ప్లీజ్ 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 సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ సార్. నాకు హక్కులు లేవా హౌస్ లో? ప్లీజ్, నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పలేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి, మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ కూర్చోండి. ఇది బాగాలేదు, మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. ఎట్లా సార్? బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నా అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. లోకేష్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్.